తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక రాష్ట్రంలో చాలామంది కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక 2,000 రూపాయలు పెన్షన్ డబ్బులు తీసుకునేటువంటి వారందరికీ 4,000 రూపాయలు, 4,000 రూపాయలు పెన్షన్ డబ్బులు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు పూర్తి అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక జిల్లాల వారీగా మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అయితే ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు భారీ అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు ఇప్పటివరకే ఆయా జిల్లా కలెక్టర్లకు కొత్త పెన్షన్ డబ్బులకు సంబంధించినటువంటి అర్హతల జాబితా, నిధుల సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు ఆయా జిల్లా కలెక్టర్లకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ సీతక్క గారు. ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా అనేక రకమైన కొత్త అప్డేట్స్ని, అదేవిధంగా కొన్ని చేంజెస్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్లు పొందాలంటే ఖచ్చితంగా ఎటువంటి అప్డేట్ చేసుకొని ఉంటేనే వారికి జమ చేయబోతున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తారని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక వీటితో పాటుగా అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల ఈ కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్న దానిపై మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారం అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక వీటితో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు, ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. ఇక మనం వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు 2,016 రూపాయలు, 4,016 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ 4,000 రూపాయలు, 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేసేందుకు పూర్తిస్థాయి అప్డేట్స్ అయితే తెలపడం అయితే జరిగింది. పూర్తిస్థాయి వివరాలు అయితే నమోదైతే చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే ఆర్థిక శాఖకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను, దీంతో పాటుగా నిధుల సర్దుబాటును చేయాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిస్థాయి అప్డేట్స్ అయితే తెలపడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఫిలేరియా, డయాలసిస్, HIV, ఎయిడ్స్, వికలాంగులు వంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు మనకి దాదాపు ఈ నెల చివరి ఆఖరిలో, అంటే ఏప్రిల్ నెల చివరి ఆఖరిలో కొత్త పెన్షన్ డబ్బులను జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ నెలలో కూడా డబ్బులు అనేది మనకి దాదాపు ఈ నెల చివరి ఈ 2 కొత్త పథకాలు అయితే రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి పూర్తి స్థాయి అప్డేట్ని అయితే రానున్న వారం రోజులలోనైతే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా వచ్చేసి ఈకేవైసీ అప్డేట్స్, NPCI లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు మీ ఖాతాలలో అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై